श्री परमात्मने नमः। अथ एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः। अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितं यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम। అర్జునుడిట్లు పలికెను, ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దానివలన నా అజ్ఞానము తొలగిపోయినది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఓ కమలాక్ష, ఓ కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియు వింటిని. ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఓ పరమేశ్వర, నీవు చెప్పినదంతయు సత్యమే, అందు సందేహమునకు తావే లేదు. కానీ ఓ పురుషోత్తమ, జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఓ యోగేశ్వర, ఓ ప్రభు, నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపింపుము. శ్రీ భగవాన్ ఉవాచ పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానుడిట్లు పలికెను, ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గల నా అలౌకిక రూపములను చూడుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఓ అర్జున, ద్వాదశ ఆదిత్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్విని కుమారులను, మరుద్గణములను నాయందు చూడుము. అంతేగాక ఇంక మునుపెన్నడునూ చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఓ అర్జున, నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమై ఉన్న సమస్త చరాచర జగత్తును చూడుము.
అంతేకాక ఇంకను నీవు చూడదలుచుకొనిన వాటినన్నింటినీ చూడుము. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. కానీ చర్మచక్షువులతో నా ఈ రూపమును నీవు నిస్సందేహముగా చూడజాలవు. కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదించుచున్నాను. ఈ దివ్య దృష్టితో నా దివ్య యోగ శక్తిని చూడుము. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడిట్లు పలికెను, ఓ రాజా, మహాయోగేశ్వరుడును పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమ దివ్య స్వరూపమును అర్జునునకు చూపెను. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విశ్వరూపమునందలి ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టియుండెను. దివ్యములగు మాలలను వస్త్రములను ధరించియుండెను. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దశ దిశలా గుబాళించుచుండెను. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము. దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశమున వేల కొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో వచ్చు కాంతి పుంజములను ఆ విరాట్ రూప తేజస్సులకు సాటిరావు. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేర్వేరుగా ఒకే చోట కేంద్రీకృతమయ్యున్నట్లు చూచెను. తతః స విస్మయావిష్టో హృష్టరోమాధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకితగాత్రుడయ్యెను. తేజోమయమైన ఈ విశ్వరూపమునకు భక్తి శ్రద్ధలతో
సాష్టాంగ ప్రణామములు ఆచరించెను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. అర్జునుడిట్లు పలికెను. ఓ దేవాదిదేవా, నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ విశ్వేశ్వర, విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంత రూపము సర్వతోముఖముగా విలసిల్లుచున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములను తెలిసికొనలేకున్నాను. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమం తాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. హే విష్ణు, కిరీటమును, గదను, చక్రమును ధరించి అంతటను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్ని వలెను, జ్యోతిర్మయుడైన సూర్యుని వలెను వెలుగొంతుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్ష్యమయ్యున్నది. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. పరమ అక్షరస్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే కనుక అందరికిని తెలుసుకొనదగిన వాడవు. ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు, సనాతన ధర్మ రక్షకుడవు. నీవు అవ్యయుడవు, సనాతన పురుషుడవు అని నా విశ్వాసము. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపం తం. నీవు ఆది మధ్యాంతరహితుడవు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు, అగ్నివలే నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సుతో ఈ జగత్తును సంతప్తమునర్చుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. ఓ మహాత్మా, దివి నుండి భువి వరకు గల అంతరిక్షమునందంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై ఉన్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములను గడగడలాడుచున్నవి. అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. అదిగో ఆ దేవతలెల్లరూ నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులును సిద్ధులును స్వస్తి వచనములతోడను ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా విశ్వేస్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఏకాదశ రుద్రులును ద్వాదశాదిత్యులును అష్టవసువులును సాధ్యులును విశ్వే దేవతలును అశ్విని కుమారులను మరుద్గణములను పితరులను అట్లే గంధర్వ యక్షాసుర సిద్ధ సముదాయములను సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం. హే మహాబాహో, అసంఖ్యాకములైన వక్త్రములను నేత్రములను చేతులను ఊరువులను పాదములను ఉదరములను కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరును భయకంపితులగుచున్నారు. నేను కూడా భయముతో వణికిపోవుచున్నాను. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. ఏలనన హే విష్ణు, నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాల నేత్రములతో విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యము సడలినది, శాంతి దూరమైనది. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ జగన్నివాస, కరాళ దంష్ట్రలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలల వలె భీతిగొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కుతోచకున్నది, శాంతి శూన్యమైనది. ఓ దేవేశ, ప్రసన్నుడవు కమ్ము. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఇదిగో ఈ ధృతరాష్ట్రపుత్రులు ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మనపక్షమునందలి ప్రధాన యోధులు అందరూ భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖములయందు అతి వేగముగా పరుగులు దీయుచు ప్రవేశించుచున్నారు. కొందరి తలలు కోరల మధ్యపడి నుగ్గు నుగ్గైపోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. అనేకములైన నదీనదముల ప్రవాహములన్నీయును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమరయోధులు కూడా జ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః. మిడుతలన్నీయును మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతి వేగముగా పరుగెత్తి తమ నాశనము కొరకు అందు ప్రవేశించి నశించునట్లు ఈ వీరులందరూ తమ నాశనమునకై అతి వేగముగా పరుగెత్తి నీ వక్త్రములయందు ప్రవేశించుచున్నారు. లేలిహ్యసేగ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. హే విష్ణు, ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్ని వైపుల నుండి కబళించుచు మాటిమాటికిని చప్పరించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపచేయుచున్నవి. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ పరమాత్మ, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసి కొనగోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను. శ్రీ భగవాన్ ఉవాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానుడిట్లు పలికెను, నేను
లోకములనన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరునూ మిగులరు. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కనుక ఓ సవ్యసాచి, లెమ్ము, కీర్తిగాంచుము, శత్రువులను జయించి సర్వ సంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందరూ నా చేత మునుపే హతులైన వారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ, కర్ణాది యుద్ధ వీరులందరినీ నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్ధము చేయుము. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం స గద్గదం భీతః ప్రణమ్య. సంజయుడిట్లు పలికెను, ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణకుచూ చేతులు జోడించి నమస్కరించెను. మరల మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గదస్వరముతో తడబడుచూ శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. అర్జునుడిట్లు పలికెను, ఓ అంతర్యామి కేశవ, నీ నామగుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్ధగణముల వారెల్లరూ ప్రణమిల్లుచున్నారు. కస్మాచ్చ తేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టికర్తయైన బ్రహ్మకే మూలకారకుడవు. కనుక సిద్ధాదులందరూ నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంత, ఓ దేవేశ, ఓ జగన్నివాస, సత్ అసత్లు నీవే. వాటికంటెను పరమైన అక్షర స్వరూపుడవు అనగా సచ్చిదానంద ఘన పరబ్రహ్మవు నీవే. త్వమాదిదేవః పురుషః పురాణః
త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. ఓ అనంతరూప, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమయ్యున్నది. వాయుర్యమోగ్నిర్వరుణస్య శాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి అయిన బ్రహ్మవు, బ్రహ్మకును జనకుడవు. నీకు వేల కొలది నమస్కారములు, మరల మరల నమస్కారములు, ఇంకనూ నమస్కారములు. నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోऽस्तु ते సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అనంత సామర్థ్యము గలవాడా, నీకు ఎదురుగా ఉండియు వెనక నుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మ, నీకు అన్ని వైపుల నుండి నమస్కారములు. ఏలనన అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించియున్నవాడవు. అన్ని రూపములను నీవియే. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. నీ మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి చనువుచే గాని పొరపాటు వలన గాని ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్ర అనుచు తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించియుంటిని. ఓ అచ్యుత, విహారశయ్యాసన భోజనాది సమయములయందు ఏకాంతమున గాని అన్యసఖుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను కించపరచి ఉండవచ్చును. ఓ అప్రమేయ స్వరూప, నా అపరాధములనన్నింటినీ క్షమింపుమని వేడుకొనుచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ న త్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యో లోకత్రయేప్యప్రతిమ ప్రభావ. ఓ అనుపమ ప్రభావ, ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకములయందును నీతో సమానుడెవ్వడునూ లేడు. ఇంకా నీకంటే అధికుడెట్లుండును? తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. కనుక ఓ ప్రభు, నా శరీరమును నీ పాదముల కడనిడి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు సర్వేశ్వరుడవు అయిన నీవు నా యందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధములను నీవు క్షమింపుము. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. మునుపు ఎన్నడూనూ చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమునుగాంచి మిక్కిలి సంతసించి తిని, కానీ భయముచే నా మనస్సు కలవరపాటు పొందినది. కనుక చతుర్భుజయుక్తుడవై విష్ణు రూపముతోడనే నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశ, జగన్నివాస, ప్రసన్నుడవు కమ్ము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటమును, గదను, శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహు, విరాడ్రూప, నీ చతుర్భుజ రూపమును నాకు చూపుము. శ్రీ భగవాన్ ఉవాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన నదృష్టపూర్వం. శ్రీ భగవానుడిట్లు పలికెను, ఓ అర్జున, నీపై గల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించి తిని. అది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరునూ చూచి ఉండలేదు. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. ఓ అర్జున, వేదాధ్యయనములచే గాని, యజ్ఞాచరణములచే గాని, దానములచే గాని, తీవ్ర తపశ్చర్యలచే గాని, తదితర పుణ్యకర్మలచే గాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరి ఎవ్వరికిని చూడశక్యము కాదు. మాతే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృంమమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు ఎట్టి వ్యధకును మోహమునకును గురికావలదు. భయమును వీడి ప్రసన్నచిత్తుడవై
శంఖచక్ర గదా పద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజ రూపమును మరల చూడుము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడిట్లు పలికెను. వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జునుడిట్లు పలికెను. ఓ జనార్దన, మీ అతి సౌమ్యమైన మానవాకృతిని చూచి ఇప్పుడు నా మనస్సు కుదుటపడినది. నేను నా సహజ స్థితిని పొంది తిని. శ్రీ భగవాన్ ఉవాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానుడిట్లు పలికెను. నీవు చూచిన నా ఈ చతుర్భుజ రూపము యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము. దేవతలు సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవ్విళ్ళూరుచుందురు. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. నీవుగాంచిన నా చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనములచే గాని తపశ్చర్యలచే గాని దానములచే గాని యజ్ఞకర్మలచే గాని శక్యము కాదు. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. కానీ ఓ పరంతప అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును తత్వజ్ఞానమును పొందుటకును అందు ఏకీభావ స్థితిని అందుటకును కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును మత్పరాయణుడును నాయందు భక్తి శ్రద్ధలు గలవాడును ప్రాపంచిక విషయములయందు ఆసక్తి లేనివాడును ఏ ప్రాణియందును ఏమాత్రము వైరభావము లేనివాడును అయిన భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః.